జీవితం మీరా జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. అన్నట్టు కొరకును సిద్ధపడి కొద్ది మాటలు జాగ్రత్తగా ధ్యానిద్దాం. సమయంలో బైబిల్ గ్రంథంలో నుంచి ఒక మంచి మాటను చదువుకొని ప్రార్థన చేద్దాం. స్తోత్రం. ప్రార్థన చేసుకొని కొడుకును ముగించుకుందాం. అందరం కూడా మీ యొక్క బైబిల్ గ్రంథంలో నుంచి బైబిల్ గ్రంథంలో నుంచి అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 11-12 వచనాలు జాగ్రత్తగా చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 11-12 వచనాలు జాగ్రత్తగా చదువుదాం. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలకు తలరాయి ఆయను. మరి ఎవరి వలనను రక్షణ కలుగదు. ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును కాక. ఆమేన్. మంచిది. సమయములో దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనము కొద్ది మాటలను జాగ్రత్తగా విందాం. ఎందుకంటే ఇక్కడ రాయబడినటువంటి సందర్భము చాలా ప్రాముఖ్యమైనటువంటి సందర్భం. ఎందుకు ఏమిటైనప్పుడు ఇక్కడ మనం ఆలోచించినప్పుడు యేసుక్రీస్తు వారు ఈ లోకములో జీవిస్తూ ఉన్న కాలంలో లోకములో ఉన్నటువంటి ప్రజలు యేసు ప్రభు వారిని తృణీకరించారు. అది మనందరికీ తెలిసిందే. ఎలా తృణీకరించారంటే, యేసు ప్రభు వారితో మాకు అవసరం లేదు, మేము మా యొక్క అధికారములోను మా యొక్క ఇష్టములతోనూ మేము జీవిస్తాము, కానీ ఆయనతో మాకు అవసరం లేదని శాస్త్రులను పరిచయులను సంఘాలు ఆ యొక్క ప్రదేశాలలో ఉన్నటువంటి పెద్దలను తృణీకరించిరి అని రాయబడింది. ఎవరిని తృణీకరించారు? యేసు ప్రభు వారిని తృణీకరించారు. కాబట్టి అక్కడ జరిగినటువంటి కొన్ని పరిస్థితులను బట్టి, కొన్ని ఆలోచనలు బట్టి మనం చూసినప్పుడు, ఇక్కడ 5వ వచనం మనం చూసినప్పుడు, మరునాడు వారి అధికారులను పెద్దలను శాస్త్రులను యెరూషలేములో కూడుకొనిది. యేసు ప్రభు వారు చనిపోయి 3వ దినమున తిరిగి లేచారు. తిరిగి లేచిన తర్వాత శిష్యులందరూ కూడా చెల్లా చెదరైపోయిన తర్వాత వారందరూ కూడా ఒక మేడగదిలో కూర్చొని ప్రార్థన చేసిన తర్వాత పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చి వారిని బలపరిచింది. వారు బలపరిచిన తర్వాత యేసు ప్రభు వారి గురించి సువార్త ప్రకటించుటకు వారు ప్రయాసపడుతూ వెళుతూ ఉన్నారు. ఆయా ప్రదేశాలలో ఆయా స్థలాలలో వారు దేవుని గురించి యేసు ప్రభు వారి గురించిన సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు, ఇక్కడ మనం చూసినప్పుడు ఒక ప్రదేశంలోకి వెళ్ళినప్పుడు అక్కడ కూడా జరిగినటువంటి కొన్ని సంఘటనలను బట్టి వాళ్ళు కూడా అక్కడ కొన్ని విషయాలను ఆలోచించటానికి ప్రయాసపడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ జరిగినటువంటి ఆ విషయాన్ని మనం ఈరోజు ఆలోచిద్దాం. ఏమి జరిగింది, ఎందుకు జరిగిందంటే, యేసు ప్రభు వారు సజీవుడిగా అంటే శరీరధారిగా భూమి మీద జీవిస్తున్నటువంటి రోజులలో యేసు ప్రభు వారు ఆయా ప్రదేశాల్లోనికి ఆయా ప్రాంతాల్లోనికి వెళుతూ అక్కడక్కడ గొప్ప గొప్ప మహత్కార్యములను అద్భుత కార్యములను చేస్తున్నప్పుడు ఎక్కువ మంది ప్రజలు యేసు ప్రభు వారిని వెంబడిస్తూ ఉన్నారు. ఇలాగ యేసు ప్రభు వారిని వెంబడిస్తూ ఉన్నప్పుడు కొంతమంది యేసు ప్రభు వారి మీద పగను పెంచుకోవటం కానీ,
మరి కొంతమంది యేసు ప్రభు వారు చేస్తున్న పనిని ఆపేయాలని కానీ, మరి కొంతమంది ఆటంకపరచాలని ఏదో ఒక విధముగా ఏదో ఒక రకంగా ఆపటానికి ప్రయాసపడుతూ ఉన్నారు. అయితే యేసు ప్రభు వారు తన పనిని తను కొనసాగించుకుంటూ పోతున్నారు. చివరి సమయంలోనికి వచ్చినప్పుడు ఆ పనిని ఆపుట కొరకై ఇస్కరియోతు యూదాకు కొంత ధనమిచ్చి యేసు ప్రభు వారిని శిలువ మరణానికి అప్పగించమని చెప్పారు. యేసు ప్రభు వారిని శిలువ మరణానికి అప్పగించిన తర్వాత యేసు ప్రభు వారు చనిపోయాడు. చనిపోయిన తర్వాత అధికారులు గాని, అక్కడ ఉన్న శాస్త్రులు గాని, అక్కడ ఉన్న యాజకులు గాని, కొంతమంది పెద్దలు కూడా ఏమనుకున్నారంటే, ఇంకా ఈడి పీడ మనకు వదిలిపోయింది, ఇక మనకు తలకాయ నొప్పి ఏమి లేదు, మనం ప్రశాంతంగా మన యొక్క ఇష్టం వచ్చినట్టుగా జీవించవచ్చు, అక్రమాలతో అన్యాయాలతో మనం బ్రతకొచ్చు, మనం ఏది చేసినా కూడా అడిగేవాడు లేడు, కాబట్టి మన ఇష్టం వచ్చినట్టు మనం చేద్దామన్నప్పుడు ఇక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటంటే, 3వ దినమున యేసు ప్రభు వారు లేచి 40 రాత్రులు 40 పగలు వారి కనపడిన తర్వాత ఆయన పరలోకమునకు ఆరోహణమైపోయిన వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఆయన శిష్యులు బలపడ్డారు. బలపడి ఆయా ప్రాంతాల్లోనికి వెళ్ళి సువార్త చెబుతూ ఉన్నారు. ఆయా ప్రదేశాలకు వెళ్ళి వాక్యాలు చెప్తున్నప్పుడు అక్కడున్న వాళ్ళలో మళ్ళా ఒక లేనిపుని గలిబిలి ఏర్పడింది. అయ్యో, ఇదిగో యేసు ప్రభు వారు ఉన్నాడు, అతడు వెళ్ళిపోయాడు అనుకుంటే ఇప్పుడు వీళ్ళు వచ్చారే, వీళ్ళని మనం ఏం చేద్దాం, వీళ్ళని ఎలా ఆపుదాం, వీళ్ళని ఎలా ఆపేయాలని ఆలోచిస్తూ ఉండగానే ఆ ప్రదేశాలకు పేతురు యోహానులు ఒకనొక సమయంలో పగలు 3 గంటల సమయం అప్పుడు ప్రార్థన చేసుకోవడానికి దేవాలయంలోనికి వెళ్తున్నారు. ఇది మీకు తెలిసిందే. వెళుతున్నప్పుడు అక్కడ ఒక పుట్టినది మొదలుకొని కుంటివాడైనటువంటి ఒకవాడు భిక్ష అడుక్కుంటూ ఉండగా పేతురు యోహాను వారి దగ్గరికి వెళ్ళి వానిని స్వస్థపరిచి వానిని మరలా నడిచేటట్టుగా చేశారు. ఇది చేసిన తర్వాత ఇప్పుడు శిష్యుల వైపు ఎక్కువ మంది రావటం ప్రారంభించారు. ఇది జరిగిన తర్వాత ఇదిగో ఇంత గొప్ప కార్యం చేశారే, వీడు పుట్టినది మొదలుకొని కుంటివాడు, వీడు పుట్టినది మొదలుకొని నడవలేని వాడు, వీడు ఎప్పుడు కూడా ఎక్కడా కూడా నడిచినట్టు మనం చూడలేదు, ఈ రోజు వీడు నడుస్తూ గంతులేస్తూ తిరుగుతున్నాడే, నిన్నటి దాకా దేవాలయం దగ్గర అడుక్కున్నవాడు ఈడే కదా, నిన్నటి దాకా మన సహాయం కోసం మనం సహాయం చేయాలని మన కొరకు ఎదురు చూసిన వాడు ఈడే కదా, ఈ రోజు ఈడు లేచి నిలబడుతున్నాడు, ఈడు గొప్పగా నడుస్తున్నాడు, ఎలా జరిగింది, ఏం జరిగింది అనగానే అక్కడ వాళ్ళందరూ కూడా ఆలోచిస్తూ ఇదిగో పేతురు యోహానులు వారిని నడకనిచ్చి లేపినట్టుగా చెప్తున్నారు. ఇప్పుడు జరుగుతున్న సందర్భం ఇది. అక్కడ చూసినప్పుడు ఇక్కడ ఏమన్నారు చూడండి, 4వ అధ్యాయం చూసినప్పుడు మనం చేసినప్పుడు వారు ప్రజలతో మాట్లాడుతుండగా యాజకులను దేవాలయపు అధిపతియు సద్దుకయ్యులను వారు ప్రజలకు బోధించుటయు యేసును బట్టి మృతులలో నుండి పునరుత్థానము కలుగునని ప్రకటించుట చూసి కలవరపడి వారి మీదికి వచ్చి వారిని బలత్కారముగా పట్టుకొని సాయంకాలమైనందున మరునాటి వరకు వారిని కావలిలో ఉంచిరి. ఇప్పుడు ఏం జరిగిందంటే ఇక్కడ సందర్భాన్ని చూద్దాం, బాగా గమనించి ఆలోచించండి. ఇక్కడ యాజకులను దేవాలయపు అధిపతులను సద్దుకయ్యులను వచ్చి వారు ప్రజలకు బోధించుచుండగా జనాలందరూ కూడా మారిపోతున్నారు. వాక్యం చెప్తుంటే ప్రజలు ఏమైపోతున్నారు, మారిపోతున్నారు. మారిపోవడం అంటే ఏంటిది? మారిపోవడం అంటే ఏంటిదమ్మా? మనస్సు మార్చుకుంటున్నారు. చెడ్డ వాటికి వ్యసనాలకు దూరముగా ఉంటూ వారు వేసేటువంటి బిస్కెట్లకు, వారు వేసేటువంటి పనికి మాలినటువంటి వాటన్నిటికీ వాళ్ళ కాలకాడి పోకుండా వాళ్ళు కూడా మేము పాపం చేయకూడదు, పాపంలో జీవిస్తే నా కుటుంబంలో ఉన్న వాళ్ళందరం కూడా పాడైపోతాము, నాది ఒక కుటుంబం ఉంది, నాకు భార్య ఉన్నారు, నాకు పిల్లలు ఉన్నారు, నేను కూడా మంచిగా జీవించాలి, మంచి మార్గంలో నడుచుకోవాలి, ఇక తప్పు చెయ్యనని ప్రజలందరూ వారి తప్పులను విడిచిపెట్టి మారిపోతున్నారు, వారి పాపాలను విడిచిపెట్టి మారిపోతున్నారు. ఇప్పుడు ఇలా మారిపోతున్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళలో ఒక కలవరం ఏర్పడి, వాళ్ళు మారితే ఇలా కలవరం ఎందుకు ఏర్పడింది? వాళ్ళు మారటం వల్ల కలవర పట్టడానికి గల కారణం ఏంటంటే ఇక్కడ వీళ్ళకు ఏది కూడా
జరగటం లేదు, వీరి పరిస్థితులు ఏది కూడా అనుకూలంగా ఉండటం లేదు. అందువలన వీళ్ళు ఏమన్నారంటే, అసలుకి వీళ్ళల్లో ఈ మార్పు తెప్పించిన వారు ఎవరు, ముందు వాళ్ళని పట్టుకుందాం పమ్మని అక్కడికి వెళ్ళి చూడగానే పేతురు యోహాను ఏం చేస్తున్నారంట, వాక్యం బోధిస్తున్నప్పుడు వారిని బలవంతంగా పట్టుకొని తీసుకెళ్లి సరసాలో చేశారు. ఆయన పట్టుకున్నారు, కలవరపరిచారు. ఎందుకయ్యా మమ్మల్ని పట్టుకున్నారంటే, మీ మాట వినటం వలన చాలా మంది ఏమవుతున్నారు. అక్కడ చదివిన మాట చూడండి, అక్కడ కింద చదవండి ఆ మాట. వాక్యం వినిన వారిలో అనేకులు నమ్మిరి, వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 ఆయన. వాక్యం వినిన వారిలో అనేకులు ఏం చేశారంట, నమ్మారంట. ఏమని నమ్మారు, మేము ఎంతవరకు కూడా వ్యర్థముగా లోకంలో తిరిగాము, ఎంతవరకు కూడా మా పాపములకు మాకు క్షమాపణ లేదనుకున్నాము. ఈ రోజు మాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, మా అందరి పాపముల కొరకు పరలోకం నుంచి యేసు ప్రభు వారు వచ్చి మా అందరి కొరకు ఆ కలవరి శిలువలో 3 మేకుల మధ్య ఆయన కొట్టబడ్డాడు కనుక ఇక మా మీద పాపము లేదు, మాకు పాప క్షమాపణ కలిగింది. మేము ఇక నుంచి నీతి, నిజాయితీ, న్యాయము, యథార్థతగా బ్రతకటానికి తీర్మానం తీసుకున్నామని వీళ్ళందరూ కూడా అలా బ్రతకటానికి ప్రయాసపడుతున్నారు. వీళ్ళందరూ అలా ఉండటానికి ప్రయాసపడుతున్నప్పుడు అప్పుడు అక్కడ మనం చూసినప్పుడు, మరునాడు వారి అధికారులను, పెద్దలను, శాస్త్రులను యెరూషలేములో కూడుకొని ప్రధాన యాజకుడైన అన్నాయు, కయపయు, యోహానును, అలెగ్జాందరును ప్రధాన యాజకుని బంధువులందరితో కూడా ఉండిరి. బంధువులు అందరూ వారితో కూడా ఉండిరి. వారు పేతురును, యోహానును మధ్య నిలవబెట్టి, ఇప్పుడు అడుగుతున్నారమ్మా, ఒక పెద్ద సభ ఏర్పాటు చేశారు. ఆ సభలోనికి గొప్ప వాళ్ళందరూ వచ్చారు. ఎవరంటే వాళ్ళు అన్నయు, కయపయు, ప్రధాన యాజకుని యొక్క బంధువులను, వాళ్ళకు సంబంధించిన వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి గొప్ప గొప్ప వాళ్ళందరూ సభలో నిలబడ్డారు. జనాలందరూ కూడా చుట్టుపక్కల వచ్చారు. ఈ సభలో ఎందుకు ఏం జరిగిందంటే, ఇదిగో ఇక్కడ ఈ ప్రదేశంలో ఒక క్రొత్తదనాన్ని, పాపంలో ఉన్న వాళ్ళను, పాపానికి అలవాటు పడిపోయిన వాళ్ళను, వ్యర్థముగా లోక జ్ఞానంతో తిరుగుతున్న వాళ్ళను మారుస్తున్నటువంటి వీళ్ళు ఉన్నారు. వీళ్ళు వచ్చి ఇక్కడ గలిబిలి రేపెట్టారని యోహానును, పేతురుని తీసుకొచ్చి వారి మధ్యలో నిలబెట్టి వారిని ఇప్పుడు అడుగుతున్న ఒక ప్రశ్న ఈ రోజు మనం చదువుకున్నది. ఏమని అడుగుతున్నారు చూడమ్మా. మీరు ఏ బలము చేత, ఏ నామమును బట్టి దీన్ని చేసితిరని అడుగగా పేతురు పరిశుద్ధ ఆత్మతో నిండుకొనిన వాడే ఇట్లనెను. బాగా గమనించి ఆలోచించండి. వాళ్ళందరూ అడుగుతున్నారు, ఇదిగో ఈ కార్యం చేశారు, మీకు ఈ అధికారం ఎవరిచ్చారు, మీకు ఈ అధికారం ఎవరిచ్చారు, ఎవరిని బట్టి ఇది ఎలా చేసింది, మీకు ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అనగానే పేతురు ఒక సమాధానం చెప్తున్నాడు. చదవ జాగ్రత్తగా. ప్రజల అధికారులారా, పెద్దలారా, ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారమును గూర్చి వాడు దేని వలన స్వస్థత పొందినని నేడు మమ్మును విమర్శించుచున్నారు. ఆగండమ్మా, ఇప్పుడు విమర్శిస్తున్నారు. దేనికి విమర్శిస్తున్నారు అంటే, ఇప్పుడు విమర్శించారు. విమర్శించడం అంటే ఏందమ్మా, విమర్శ అంటే ఏంటిది? అర్జులు అడగటాన్ని విమర్శ అంటారా? ఇది ఎలా జరిగిందని విమర్శ, ఇది ఎలా జరిగింది అనేది విమర్శ అంటారుగా, ప్రశ్న అంటారు. విమర్శ అంటే ఏంది? హేళన, నవ్వుల పాలు, వాళ్ళని అవమానం చేసినట్టుగా, వాళ్ళ మధ్య హేళన చేసినట్టుగా. అబ్బో ఎలా చేశారు మీరు, మీకు ఆడ శక్తులు ఉన్నాయా, మీకు ఆడ బలాలు ఉన్నాయా, అంటే మీరు చేస్తే ఏదైనా జరుగుద్దా, మీరు ప్రార్థన చేస్తే వీళ్ళు మారతారా, మీరు ప్రార్థన చేస్తే పనికి మాలినోడు బాగుంటారా, మీరు ప్రార్థన చేస్తే ఆ యొక్క పాపములు ఉన్నోడు బాగుపడతారా, ఇది చేయండి చూద్దాం అన్నట్టుగా ఇలా చేస్తూ ఇప్పుడు ఆ కుంటివాడు బాగుపడ్డాడు కదా, వాడు ఎలా బాగుపడ్డాడు, వాడిని మీరే బాగు చేశారా, మీ దగ్గర బలం ఉందా, మీ శక్తితో చేశారా, మీ ప్రాధాన్యతతో చేశారని వీళ్ళందరినీ అడుగుతుంటే వాళ్ళు అంటున్నారు, ప్రజల అధికారులారా, వారికి మేలు జరిగితే మీకెందుకు. ఇప్పుడు ఎవరికి మేలు జరిగింది?
వాడు బాగుపడటం వల్ల మీకేమైనా నష్టమా? నష్టమమ్మా? మరి నష్టం లేకపోతే మరి ఎందుకు అడగాలి? ఒకడు బాగుపడటం వల్ల వాడి జీవితం ఏమైపోయింది? వాడి బ్రతికలు అయిపోయిందమ్మా. ఎలా ఉన్నాడు? పుట్టినది మొదలుకొని కుంటివాడు బ్రతికి ఎలా ఉంటది? ఎంత హీనంగా ఉంటది. వాడి బ్రతికి ఎలా ఉంటది? చిన్నదానికి పెద్దదానికి ప్రతి ఒక్కరి దగ్గర సహాయానికి పోవాలి. ప్రతి విషయంలో కూడా వాడు చూసుకొని అసహించుకోవాలి. వాడి బ్రతుకు వాడికే హీనమైపోతుంది. వాడి జీవితం వాడికే పనికి మాలినతనంగా తయారైపోయింది. ఎంతగా వాళ్ళు ఆలోచిస్తున్నప్పుడు, ఎంతగా వాళ్ళు ఉన్నప్పుడు వాణ్ణి ఈ రోజు మేము నడకనిచ్చి వాడిని లేచి నడవమని చెప్పటం వల్ల మీకు కలిగిన నష్టమేంటి? అర్థమవుతుందా? వాడు నడిస్తే మీకు నష్టం ఏంది? ఏం నష్టం లేదు. వాడు బాగుపడితే వాడి కుటుంబం బాగుపడితే వాడు బాగుపడితే మీకు నష్టం ఏంది అంటే మీరేమనుకుంటున్నాడు? ఆ కుంటోడు ఎప్పుడు కుంటివాడిగా ఉండాలి. ఒక పాపములో ఉన్నవాడు ఎప్పుడు పాపంతోనే ఉండాలి. ఒక వ్యభిచారంలో ఉన్నవాడు ఎప్పుడు వ్యభిచారంలో ఉండాలి. ఒక మద్యపానానికి అలవాటు పడ్డాడు ఎప్పుడు అలాగనే ఉండాలి. ఒక హేళనకరంగా జీవిస్తున్న వాడు ఎప్పుడు అలాగే తగ్గిపోయి ఉండాలి. ఎవడు బాగుపడ్డా కూడా మాకు నచ్చదు అన్నట్టుగా ఇలా అడుగుతున్నారు. ఇక్కడ బాగుపడితే నీకేమి? ఇప్పుడు నేను బాగుపడితే నీకేమి? నువ్వు బాగుపడితే ఇంకొకరికేమి? కానీ బాగుపడకూడదు. ఎందుకంటే ఏ మనిషి కూడా బాగా గమనించి ఆలోచించండి. ఇక్కడ జరిగినటువంటి విషయం గురించి వాళ్ళు ఏమంటున్నారు బాగా గమనించి ఆలోచించినప్పుడు మనం చూద్దాం. పేతురు పరిశుద్ధాత్మతో నిండుకొని ఇట్లనెను, ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారమును గూర్చి వాడు దేని వలన స్వస్థత పొందినని నేడు మమ్మను విమర్శించుతున్నారు కనుక మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకొనవలసినది ఏమనగా. ఇంతవరకు మీకేమో తెలుసో తెలియదో కానీ మీకు నేను ఒకటి చెప్పాలనుకున్నాను. ఏమి చెప్పాలనుకున్నానంటే ఈ రోజు వాడు బాగుపడ్డాడని మీరు ఆశ్చర్యపోతున్నారు. ఒకవేళ ఆశ్చర్యపోయినా పర్లేదు, వేరే విధంగా మమ్మల్ని విమర్శించినా పర్లేదు, మమ్మల్ని దూషించినా పర్వాలేదు. మమ్మల్ని తీసుకెళ్లారు. ఎక్కడ తీసుకెళ్లారు? ఇప్పుడు చెరసాలకు తీసుకెళ్లారు. బలవంతంగా తీసుకెళ్లారు. బలత్కారంగా తీసుకెళ్లారని రాయబడిందా? ఎవరైనా ఆపుకున్నారమ్మా? ఇంతమంది ఉన్నారు, అందరూ బాగుపడ్డాడు. వాడు బాగుపడ్డాడు అని చాపిండా? ఎవరు ఆపలేదు. వాడు ఎన్ని రోజులు నష్టాల్లో ఉన్నారు, ఇబ్బందులు ఉన్నారు. వాడి కుటుంబం కూడా ఏడుపు వచ్చింది. వాడి జీవితం అంతా కూడా వాడి బ్రతికంతా కూడా సర్వనాశనం అయిపోయింది. నాశనం అయిపోయిన వాడిని వచ్చి వాళ్ళు బాగు చేస్తే మీకెందుకు ఆపిన వాళ్ళు ఒక్కడే లేరు. ఒక్కడు మాట్లాడే వాళ్ళు లేరు అక్కడ. అందరూ కూడా అసలు ఎందుకు చేశారు మీరు, ఇది చేయాల్సిన అవసరం ఏందన్నట్టుగా మాట్లాడేటట్టుగా ఉన్నారు. దీనికి గల కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి మనుషులు, అక్కడ ఉన్నటువంటి పెద్దలకును, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అధికారులకును భయపడినట్టుగా అక్కడ మనకు రాయబడింది. కాబట్టి అక్కడ చూస్తున్నాం, బాగా గమనిస్తున్నాం. ఈ దుర్బలునికి చేయబడిన కార్యముల గురించి మీరు మమ్మల్ని అడుగుతున్నారేంటి? ఇప్పుడు వాడేమన్నా చదువుకమ్మా? ఇప్పుడు వాడిని ఏమైనా చదువుతే మీరు నన్ను అడగని తప్పులేదు. వాడు ఏమైనా చిరిపోతుంటే మీరు అడగని తప్పులేదు. వాడు ఇక్కడ పాపంలో ఉన్నాడు, ఇంకా ఎక్కువ పాపం చేయమని చెప్తే అడగని తప్పులేదు. ఇప్పుడు నువ్వు బాగు చేసేందుకు మీకెందుకు ఇబ్బంది? ఒక మనిషిని బాగు చేస్తే ఇబ్బంది పడాలమ్మా? ఇంకా సంతోషపడాలి కదా. ఇప్పుడు మీరు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు అనగానే మీరు చేసింది ఎలా చేశారో మాకు కావాలి. ఇప్పుడు దేనిని బట్టి చేశారో మాకు కావాలి ఇప్పుడు. అందుకని అప్పుడు ఆయన అంటున్నారు, చూడండి ఇక్కడ, మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకొనవలసినది ఏమనగా మీరు సిలువ వేసినట్టు మృతులలో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసు క్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచుచున్నాడు. ఆమేన్. ఇప్పుడు ఈయనకు వాడు లేచి నడిచినందుకు ఇబ్బంది లేదు, బాగానండి. వాడి కుటుంబంలో వాడు బాగుపడ్డందుకు ఇబ్బంది లేదు. కానీ ఇక్కడ వీళ్ళు చెప్పింది ఏంటంటే ఒక కార్యం ఏం చెప్పారంటే, వాడు ఏదో రకంగా నేర్చాడని చెప్పండి. మేము అంటే అధికారులమైన మేము ఆ రోజు సిలువ మరణానికి యేసు ప్రభు వారిని అప్పగించాం కదా. యేసు ప్రభు వారిని అప్పగించిన తర్వాత ఆ యేసు ప్రభు ఏమైపోయాడు? చనిపోయాడు. మీరందరూ కూడా మరలా లేచాడని చెబుతుంటే మేము ఒప్పుకోమంటున్నారు. అది ఇక్కడ ఉన్నటువంటి సంభాషణ. మీరేం చెప్తున్నారు? ఈడికి నడవటానికి శక్తినిచ్చింది మేమైనను, మా బలమైనను, మా అధికారమైనను కాదు, గాని మీరు సిలువ వేసినటువంటి ఆ యేసు ప్రభువు నామములోనే వీడికేమొచ్చిందంట? అంటే ఆయన పేరు చేతి మేము ఒప్పుకోమన్నారు. ఎందుకని? మీరు చేశారని చెప్పుకోండి, తప్పులేదు.
మీరే చేయండి అని చెప్పండి తప్ప మరి ఆయన ఎందుకు వాడుకుంటున్నారంటే వీళ్ళు ఏమంటున్నారంటే మేము ఒట్టి వారిని మట్టి వారిని, మాలో ఏమీ లేదు, మేము ఏంటికి పనికిరాని వాళ్ళమయ్యా, మేము ఆయన పేరు మీద చేసి ఆయన మహిమను మాకు కట్టుకొని మేము గొప్పలు తెచ్చుకుంటే దీనికి ఖచ్చితంగా దేవుడు ఒక రోజు మాకు శిక్ష వేస్తాడు. కాబట్టి దేవుడు వేసే శిక్ష భరించడం మా వల్ల కాదు కనుక మీరు ఏది వేసినా మేము భరిస్తాము. ఇది జరిగింది మాత్రము ఆయన నామంలోనే. ఆమేన్. చూడండి, మనుషులు ఏదేసినా భరించడానికి రెడీ అయిపోయారు, కానీ దేవుడి శిక్షిస్తే మాత్రం తట్టుకోలేమని భయపడుతున్నారు. దేవుడి శిక్ష, దేవుడు ఎందుకు శిక్షిస్తాడంటే నాకు రావలసిన మహిమను మీరు దొంగలించకూడదు అన్న. ఎవరిది మహిమ? ఏ నామంలో వాడికి స్వస్థత వచ్చింది? యేసు నామంలో మాత్రమే స్వస్థత. అందుకన్నారు, ఏమంటున్నారు తెలుసు, ఎదుగో ఇల్లు కట్టువారు తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలకు తలరాయి. ఆ రోజు మీకు ఆయన అందరూ చెప్పాడు. ఏమని చెప్పాడంటే మత్తయి సువార్తలోకి వచ్చినప్పుడు చూద్దాం. మత్తయి సువార్తలోకి వచ్చినప్పుడు, లేకపోతే మార్కు సువార్త, లోక సువార్త చూడమ్మా. లోక సువార్త 24వ అధ్యాయము 47వ వచనం గురించి ఒక మాట రాయబడింది. చూడండి, యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనస్సును పాప క్షమాపణయు ప్రకటింపబడుననియు వ్రాయబడి ఉన్నది. ఎక్కడి నుంచి? సమస్త జనాలకు ఆయన పేరట ఏమి కలగాలంట? పాప క్షమాపణ. ఎందుకంటే కీర్తనకారుడు ఆయన గురించి ముందుగానే రాసి పెట్టాడు. 118వ కీర్తనలోనికి వెళ్ళినప్పుడు ఒకసారి 22వ వచనంలో మనం ఒకసారి చూద్దాం. 118వ కీర్తన 22వ వచనంలో ఒకసారి మనం చూద్దాం. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయన. ఇల్లు కట్టువారు నిషేధించారు ఆ రాయిని. ఆ రాయి చివరికి ఏమైంది? మూలకు తలరాయి అయింది. కాబట్టి ఒకానొక సమయంలో మన మధ్యలోనికే, మనందరినీ బాగు చేయటానికే, ప్రతి మనిషిని వాడున్న పాపంలో నుంచి, వాడున్నటువంటి పరిస్థితుల్లో నుంచి విడిపించటానికే యేసు ప్రభువారు వస్తే ఆ రోజు ఆయనను మనం ఏం చేశాం? తృణీకరించాం. మాకు వద్దు అన్నాం. కావాలన్నా వద్దు అన్నారమ్మా? చెప్పండి, నిజంగా కావాలన్నారు వద్దన్నారా? మీకు ఎవరు కావాలన్నారు? ఆయన బరబ్బాయి కావాలి. బరబ్బా కావాలి. ఈ బరబ్బా ఎలాంటి? బందిపోటు దొంగ, అనేకమైనటువంటి మానభంగములు చేసిన వాడు, అనేకులను ఇబ్బందులు పెట్టిన వాడు, అనేకులు జీవితాలను నాశనం చేసిన వాడు బరబ్బా కావాలా? మిమ్మల్ని రోగాలలో నుంచి బాగు చేశాడు, పాపాలలో నుంచి విడిపించాడు, మీ యొక్క జీవితాలను మేలులతో తృప్తిపరిచారు, మీ బ్రతుకులను నిత్య రాజ్యానికి వారసులుగా చేయాలని మీకున్న సమస్యలను తీర్చారు, ఆకలితో ఉన్న వారికి ఆహారం పెట్టాడు, సమస్యలతో ఉన్న వారి యొక్క సమస్యను తీర్చి మంచిగా మార్చాడు. ఈయన కావాలా? ఆయన కావాలంటే జనములు ఏం మాట్లాడారు? మాకు బరబ్బాయి అంటే యేసు ప్రభు మాకు అవసరం లేదన్నారు. ఎప్పుడు అవసరం లేదు యేసు ప్రభులకు? ఇప్పుడు చెప్పాలి, మీరు త్వరగా ముగించుకునే ముందు జాగ్రత్త చెప్పండి. ఎప్పుడు వీళ్ళకి యేసు ప్రభు అవసరం లేదు? ఇంకా చెప్పండి, మీకు అర్థమైన కానీ చెప్పండి. జనములకు యేసు ప్రభు ఎప్పుడు అవసరం లేదు అంటే ఎలా అవసరం లేదు? ఎలా అవసరము, ఎలా అవసరం లేదు? కష్టాల్లో ఉన్నప్పుడు, వ్యాధులతో ఉన్నప్పుడు యేసు ప్రభు కావాల్సి వచ్చింది. గుడ్డి వాళ్ళగా ఉన్నప్పుడు, కళ్ళు కావాల్సినప్పుడు యేసు ప్రభు కావాల్సి వచ్చింది. కుంటి వాళ్ళగా ఉన్నప్పుడు, ఆ రోగం నుంచి, ఆ యొక్క నరకం రావాల్సి వచ్చినప్పుడు యేసు ప్రభు అవసరం వచ్చింది. పక్షవాతంతో పడిపోయిన వానికి యేసు ప్రభు అవసరం వచ్చింది. ఒక తల్లికి తన కుమారుడు చనిపోయినప్పుడు యేసు ప్రభు అవసరం వచ్చింది. ఒక తల్లికి తన కుమార్తెకి దెయ్యం పట్టినప్పుడు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, అయ్యా నా కుమార్తెకి దెయ్యం పట్టింది, నువ్వు మాత్రం చదివిస్తే నా కుమార్తె బతుకుతానగానే, బాగుపడుతానగానే, అమ్మా కుక్కల రొట్టెలు తీసుకెళ్లి మన పిల్లల రొట్టెలు తీసుకెళ్లి కుక్క పిల్లలకి ఏదో తగదన్నా కూడా ఆమె బతిమిలాడి పొందుకున్నప్పుడు యేసు ప్రభు అవసరం వచ్చింది. కానీ ఎప్పుడు అవసరం లేదు? చెప్పాలి, ఇన్ని విషయాలు అవసరం వచ్చింది. ఎప్పుడు అవసరం లేదు?
యేసు ప్రభు మిగతా వాటన్నిటిలో జనములకు అవసరమే, కానీ ఆయన మా రక్షకుడు. ఆయన వలన మాత్రమే మా జీవితాలు బాగుపడ్డాయి, మేము పరలోకానికి పోవటానికి ఆయనే మార్గం అంటే ఇప్పుడు మీకు అవసరం లేదని మీరు తృణీకరిస్తున్నారే. మీరు అంటున్నటువంటి పైన ఉన్నటువంటి ఆకాశము కింద ఇవ్వబడినటువంటి ఏ నామములో మీకు రక్షణ లేదు. అంత బాగా మాట్లాడాను. కింద మాట అదే కదా చదివింది, 12వ వచనం చదివింది అదే కదా. అపొస్తలుల ఏమన్నారు చూడండి. మరి ఎవని వలనను రక్షణ కలుగదు. ఈ నామముని మనము రక్షణ పొందవలని గాని ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనను. ఎంత బాగా మాట్లాడుతున్నారు. ఎందుకు యేసు ప్రభు వారిని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అంగీకరించలేకపోయారంటే, యేసు ప్రభు వారిని అంగీకరించకపోవడానికి గల బలమైన కారణం ఏంటంటే, యేసు ప్రభు వారు బాధల్లో ఉన్న వాళ్ళకు విడుదల ఇవ్వటానికి యేసు ప్రభు కావాల్సి వచ్చింది. వారి జీవితాలలో కష్టాలు వచ్చినప్పుడు కష్టాల్లో నుంచి విడిపించబడటానికి యేసు ప్రభు కావాల్సి వచ్చింది. వాళ్ళకు రోగాలు వ్యాధులు కుటుంబంలో కొన్ని సమస్యలు వచ్చినప్పుడు వాటి నుంచి విడిపించబడటానికి యేసు ప్రభు కావాల్సి వచ్చింది. కానీ నిత్య జీవానికి మార్గం ఈయన తప్ప ఎవరి ద్వారా మనకు రక్షణ దొరకదన్నప్పుడు యేసు ప్రభుతో మాకేం పని అంటున్నారు. ఎందుకంటే ఆయనను మేము రక్షకునిగా అంగీకరించలేము, ఆయన మాకు అవసరం లేదన్నట్టు మాట్లాడినప్పుడు ఇప్పుడు వాళ్ళందరితో ఆయన అంటున్నారు, వాళ్ళందరి మధ్య నిలబడి, అయ్యారా మీరు తృణీకరించినటువంటి ఆయన ఎవరు? యేసు ప్రభువు. ఆయన మన దగ్గరికి వచ్చాడు, మన ముందుకే వచ్చాడు, మనందరి కొరకు వచ్చాడు, మనందరి పాపముల నిమిత్తం వచ్చాడు, మనందరి కొరకు పరలోకంలో నుంచి భూలోకంలోనికి దిగి ఇక్కడ మన మధ్యలో నివసించినప్పుడు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టినప్పుడు మీకు అవసరమైందా కాలేదా యేసు ప్రభు? ఆ రోజు అవసరమైంది కదా. బాగా చూడండి. ఒక ఆమెకు జ్వరం వచ్చినప్పుడు ఆ జ్వరం నుంచి విడిపించడానికి యేసు ప్రభు అవసరమైందా కాలేదా? ఒక కుటుంబంలో సమాధానం లేక, ఒక కుటుంబంలో శాంతి లేక, ఒక కుటుంబంలో నెమ్మది లేక, కుటుంబం చల్లాచెదరైపోయినప్పుడు వారికి సమాధానం కోసం యేసు ప్రభు కావాలా వద్దప్పుడు? అప్పుడు అవసరమైంది. ఇప్పుడు యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించమంటే ఎందుకు అవసరం లేదంటున్నారు? ఎందుకు అవసరం లేదమ్మా? ఎందుకు అవసరం లేదని చెప్పండి, ఆలోచించండి మా వినాలి జాగ్రత్తగా. ఎందుకు అవసరం లేదంటే యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన ద్వారా మాత్రమే మా జీవితాలు బాగుపడతాయని చెప్పటానికి ఎందుకు అవసరం లేదంటే, యేసు ప్రభు చెప్పిన ఒక మాట ఏంటంటే, ఈరోజు దాని వలనే జనములందరి కూడా భయప్రాంతులైపోయి ఇరుక్కుపోవటానికి కారణం ఏంటంటే ఆ మాట, నేను మీతో ఏమి మాట్లాడుతున్నానంటే, నేను మీ ముందర ఎలా నడుచుకున్నానో మీరు కూడా అలాగే నడుచుకోమని చెప్పాడు. ఆయన మనకేమి చూపించిపోయాడంటమ్మా? మాదిరి. ఇప్పుడు హింసకుడు, దూషకుడు, హానికరుడు అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు మీ అందరికీ తెలుసు కదా, ఎవరమ్మా? సౌలు. ఈ సౌలు ప్రతి ఒక్కరిని ఇంటలోనికి వెళ్ళి వారిని హింసలు చేసి వారిని బాధలు పెట్టి యేసు ప్రభు నామములో ప్రార్థన చేయుచున్న వారిని కొట్టి చిత్రహింస పెట్టినటువంటి సౌలు యేసు ప్రభు దర్శనం పొందిన తర్వాత ఆయన మానుకున్న పనులు ఏంటివి? హింసకుడును, దూషకుడును, హానికరుడును, పరమ దుర్మార్గుడిని, త్రాగుబోతును, తిరుగుబోతును, పనికిమాలినోని, దొంగను, నా యొక్క పాపాత్ముడు ఎవడూ లేడు అని చెప్పిన ఆయన ఆ పాపాలు విడిచిపెట్టడానికి ఒప్పుకున్నాడు. యేసు ప్రభుని అంగీకరించాలంటే జనములు చేయాల్సింది డబ్బులు పెట్టడం కాదు, ఆస్తులు ఐశ్వర్యమును వదిలిపెట్టడం కాదు, నీకున్న సంపద అంతా తెచ్చి ఇవ్వటం కాదు, కానీ నువ్వు చేస్తున్న పనికి మాలిన పనులు వదిలిపెట్టాలి. అది యేసు ప్రభుని నమ్ముకోవాలంటే. యేసు ప్రభుని నమ్ముకొని ఆయన దగ్గరికి రావాలంటే నువ్వు చేస్తున్న పాపాలను వదిలిపెట్టాలి, నువ్వు చేస్తున్న మోసాలను వదిలిపెట్టాలి, నువ్వు చేస్తున్న అక్రమాలను, అన్యాయాన్ని విడిచిపెట్టి రమ్మని ఆయన పిలిచాడు. అది వాళ్ళకి నచ్చక ఆ రాయిని ఏం చేశారు? తృణీకరించారు. ఆ రాయిని వద్దు, మాకు అవసరం లేదు రాయి అన్నారు, మాకు అవసరం లేదు వెళ్ళిపోమన్నారు. అయితే ఈ రోజు మీ అందరి మధ్యలో ఈ దుర్బలునికి చేయబడిన కార్యముల గురించి మీరు మమ్మల్ని అడుగుతున్నారు కదా, వీడు ఎలా నడవగలుగుతున్నారంటే, వీడికి ఎలా నడకొచ్చిందంటే, మీరు చెప్పినట్టుగా ఎవరి ద్వారా వీడికి రక్షణ రాలా, ఎవరి ద్వారా వీడికి నడక రాలా, వీడికి నడకనిచ్చింది యేసు నామములోనే. ఆ నామమును బట్టే మేము ఈరోజు ప్రకటిస్తున్నాం, కానీ మాలో ఏమీ లేదు, మనలో ఏమీ లేదు.
అందుకని యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట మాట్లాడుతున్నాడు. చాలా చక్కగా చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం మనందరికీ తెలిసిన మాట. ఏమొచ్చడము చూడండి. యేసు నేనే మార్గమును. ఇక్కడ ఇదే మనందరికి వచ్చినటువంటి సమస్య. ఇక్కడ సమస్య ఏమైందంటే ప్రపంచానికి గాని ఆనాడు యూదులకు గాని వచ్చిన సమస్య ఏంటంటే యేసు ప్రభు అక్కడ మాట్లాడిన మాట ఏందమ్మా? నేనే మార్గం. ఇది సమస్య అయిపోయింది ప్రపంచానికి. ఎందుకు సమస్య అయిపోయింది? ఆ రోజులో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలకు గాని యూదులకు గాని ఎందుకు సమస్యగా మారిపోయింది? నేనే మార్గం అన్నాడు. నా ముందు వచ్చిన వాళ్ళందరూ కూడా దొంగలు దోచుకుని వారైనారు. నేనే మార్గం అన్నాక వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది అయిపోయింది. నేనే మార్గం. ఎందుకంటే చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం ఒకసారి చదవండి. మత్తయి సువార్త 1:21 ఒకసారి జాగ్రత్త చూడండి. ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. నేనంట ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షిస్తాడని చెబితే ఆయన అవసరం లేదని తృణీకరించారు. తృణీకరించిన ఆయనే ఇప్పుడు ఏమయ్యాడు? మూలక తలరాయి అయిపోయాడు. ఇప్పుడు మీ అందరికి రక్షణ కావాలన్నా, మీ జీవితాలు బాగుపడాలన్నా, మీరు పరలోక రాజ్యంలోనికి వెళ్ళాలన్నా, మీకున్న ప్రతి సమస్య నుంచి మీకు విడుదల కలగాలన్నా, మీరున్న ప్రతి పాపం నుంచి మీరు విడిపించబడాలన్నా మీకు నేను చెప్పేది ఏంటంటే చూడండి, ఇక్కడ మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనం అనుకుంటాను. ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 36 ఒకసారి చదవండి. కుమారుని యందు విశ్వాసము ఉంచువాడే నిత్య జీవము గలవాడు. అంటే ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు? ఎవరి యందు విశ్వాసం ఉంచిన వాడే? కుమారుని యందు మాత్రమే నమ్మకం ఉంచిన వాడే నిత్య జీవము పొందును. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. ఇక్కడ ఏమంటున్నాడంటే యేసు ప్రభువు నందు ఏముంచాలంట? విశ్వాసం ఉంచాలి. విశ్వాసం అంటే ఏంటిది? ఇదిగో ఈ కుంటివాడికి లేచి నడవటానికి శక్తి ఇచ్చింది ఈయన మాత్రమే. ఈ నామములో తప్పితే ఏ నామములో వీడికి ఈ నడవటానికి శక్తి లేదు. ఇప్పుడు ఈయన నడిచి ఉన్నాడు కనుక వీడి జీవితం బాగుపడిపోయింది. ఎందుకంటే మీ అందరికి అర్థం కావటానికి చెప్తున్నాను. 38 సంవత్సరాల నుంచి పక్షవాతంతో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆడు 38 సంవత్సరాల నుంచి ఒక వ్యాధితో పడి ఉన్నప్పుడు, ఆ 38 సంవత్సరాల దగ్గర వాడు కోనేటి దగ్గర ఉన్నప్పుడు యేసు ప్రభు వారు వాడి దగ్గరికి వెళ్ళి వాని వ్యాధి నుంచి వానికి ఏం కలిగించాడు? విడుదల కలిగించాడు. విడుదల కలిగిన తర్వాత ఒక రోజు వాడు ఎక్కడ కనపడ్డాడు? దేవాలయంలో కనపడ్డాడు. అప్పుడు యేసు ప్రభు వారితో ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే, మీ అందరికీ బాగా అర్థం చేసుకోండి. యోహాను సువార్త తర్వాత ఇంటికి మనం చదువుకొని రాయబడి ఉంది. అక్కడ 5వ అధ్యాయంలో ఏమని రాయబడిందంటే, ఇదిగో ఇక ఎక్కువ కీడు కలగకుండానట్లు ఇక మీదట పాపము చెయ్యకు అని రాయబడింది. కనపడిందమ్మా? పక్షవాత రోగం గురించి మాట్లాడినప్పుడు ఉంటుంది చూడండి. యోహాను సువార్త వచనం అధ్యాయం చెప్పండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 14వ వచనం. ఇదిగో బాగుపడితివి, నేను బాగు చేశాను నిన్ను. ఎవరు బాగు చేయలా, నేనే బాగు చేశాను. బాగుపడ్డావు కనుక నేను నీతో ఏమి చెప్తున్నానంటే, ఎంతకంటే ఎక్కువ కీడు కలగకుండానట్లు ఇక పాపము చెయ్యకు. ఆమేన్. అంటే యేసు ప్రభువు ఏం చెప్తున్నాడు? ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ పాపం చెయ్యకు అని చెప్తున్నాడు. పాపం చేయొద్దని చెప్పడం ఏమన్నా తప్పమ్మా? మరి ఈ మాట చెప్పాక వాళ్ళందరికీ ఆయన ఇబ్బందిగా మారిపోయారు. ఇప్పుడు శిష్యులు కూడా ఏం చెప్తున్నారు? వెళ్ళి ఇదిగో అపరాధముల చేతను పాపముల చేతను మీరందరూ పడిపోయి ఉన్నారు, వాటిలో నుంచి మీరు బయటికి రమ్మని చెప్తున్నప్పుడు వాళ్ళకి ఇబ్బందిగా మారిపోయి, నువ్వు పాపంలో పడిపోవటము, నువ్వు పాపంలో నాశనం అయిపో, నువ్వు పాపంలో ఉండి పాపంలోనే జీవించి పాపంలోనే చచ్చిపోతే ఎవరికి నష్టం?
చనిపోయిన నీకే నష్టం. ఎందుకంటే నీ ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోద్దంట? అగ్ని ఆరదు, పురుగు చావు. మీరు అనొచ్చు, ఎవరు చూశాడంటే నువ్వు చేసిన ప్రతి అప్పుడు కూడా ఖచ్చితంగా తీర్చమని లోకం చెప్తుంది. నువ్వు రూపాయి అప్పుడున్నా కూడా తీరాలి, తీర్చకపోతే నీ మీద కోర్టులు వేస్తాను, జామీన్ వేస్తాను అంటారు. కనీసం నువ్వు శరీరంతో చేసిన అప్పే తీర్చకు తప్పుకోకపోతే నువ్వు శరీరంతో చేసిన పనులకు రేపు లెక్క ఉండదా? మనమేమనుకుంటాం, ఎవరు చూశారు, ఎవరు చూడాల్సిన అవసరం లేదు. ప్రతి దానికి దేవుడు ఒక రోజు లెక్క అప్పచెప్పమని అడుగుతాడు. అడిగే సమయం వస్తుంది. ఆ సమయం వచ్చినప్పుడు ప్రతి వాణ్ణి కూడా నిలదీసి అడుగుతాడు. అందుకని మీరు తృణీకరించారు, ఇప్పుడు ఆ రాయి ఏమైంది? మూలకు తలరాయింది. ఏంటి ఆ మూల? మీకున్న ప్రతి మనిషికి ఉన్న వాడి పాపం నుంచి, ప్రతి మనిషి ఉన్న వాడి బంధకంలో నుంచి, ప్రతి మనిషి ఉన్న వాడి జీవితంలో నుంచి వాడికి విడుదల కలగాలంటే ఈ నామములోనే అన్నాడు. ఈ నామములోనే మీకు స్వస్థత. మరి ఏ నామం లేదు. ఎందుకంటే ఏమని రాయబడిందంటే బైబిల్ గ్రంథంలో మొదటి యోహాను రాసిన పత్రిక 3:5 ఒక మంచి మాట రాయబడింది. చూడండి, చాలా జాగ్రత్తగా ఉంది అక్కడ. యోహాను రాసిన మొదటి పత్రిక 3:5 ఎందుకు ఆయన నామానికి అంత గొప్పతనం ఉంది, ఎందుకు ఆయనకు అంత విలువ ఉంది, ఆయనలో ఎందుకు అంత ప్రాధాన్యత ఉందంటే అక్కడ అదే రాయబడింది. చూడండి, పాపములను తీసివేయుటకు మనుష్య కుమారుడు ప్రత్యక్షమైన. పాపములు తీసివేయడానికి యేసు ప్రభువు వచ్చింది. మనుషులు చేసిన ప్రతి పాపాన్ని తీసివేయడానికి ఎవరి వల్ల కాలేదు, ఎవరు వాటిని తొలగించలేకపోయారు. అందుకే ఆయన వచ్చి పాపమును తీసివేశాడు. ఎలా తీసేయగలిగాడంటే ఇక్కడ చూడండి, ఆయన యందు పాపమేమీ లేదు. ఆమేన్. చాలా మార్లు మీకు చెప్పాను ఈ మాట. ఎందుకయ్యా ఆయన అంత గొప్పతనం ఉందంటే ఆయనలో పాపం లేదు కనుక పాపం లేని వాడు వచ్చి మన మనుషుల మీద ఉన్న పాపాలన్నీ తీసేస్తున్నాడు. పాపం లేనివాడు. ఆయన పుట్టినప్పుడు ఏమన్నాడు తెలుసా? నాలో పాపం ఉందని మీలో ఎవరైనా నిరూపించండి అన్నాడు. ఎవరి వల్ల కదా ఆయనలో పాపం ఉందని నిరూపించడానికి? చేస్తే కదా ఉండటానికి. చెయ్యలేదు, ఎక్కడ చేయలేదు. చూపుల ద్వారా కానీ, మాటల ద్వారా కానీ, ఆలోచన ద్వారా కానీ, కనీసం మనస్సులో వాడికి ఎదుటి వాళ్ళ గురించి పెద్దగా మాట్లాడుకున్న, చెడ్డగా అనుకున్నటువంటి మనస్తత్వం కాదు యేసు ప్రభువుది. అందరూ నా బిడ్డలే, వీళ్ళందరూ నేను పుట్టించుకున్న వాళ్ళే, వీళ్ళందరూ నా కోసం నేను ఈ భూమి మీదకి పంపించుకున్న వాళ్ళే, వీళ్ళల్లో ఎవరు నరకానికి పోయినా నాకు నచ్చదు కాబట్టి అందరూ మారు మనసు పొందాలని అందరి కోసం ఆయన త్యాగం చేశారు. అందరి కోసం ఆయన ప్రాణాలు అప్పగించినాడు. అందరి కోసం ఆయన కొన్నదంతా విడిచిపెట్టాడు. అందరి కోసం ఆయన సుఖాలు వదిలిపెట్టాడు. అందరి కోసం ఆయన కోరికలు చంపుకున్నాడు. 33 సంవత్సరాల వయసులో యవన కాలంలో ఉన్నటువంటి ఆయన ఎన్నో కోరికలు ఉన్నాయి, ఎన్నో ఆశలు ఉంటాయి, ఎన్నో కోరికలు, ఎన్నో ఆశలు, ఎన్నో ఆలోచనలు మొత్తాన్ని చంపుకొని ఈ ప్రజల కోసం నేను చచ్చిపోతానని వచ్చాడు. ఈ రోజులలో 15 సంవత్సరాలు ఉండగాని, 10 సంవత్సరాలు ఉండగాని ఏ పనులు అంటే ఆ పనులు చేసే వాళ్ళు ఉన్నారు. ఏమి కోరికలు చంపుకోవచ్చు, బతకొచ్చు కదంటే ఉన్నప్పుడే ఎంజాయ్ చేయాలి, తర్వాత ఏం చేద్దామంటారు. కానీ యేసు ప్రభు ఎంజాయ్ చేయడానికి అవకాశం లేదా? తినటానికి ఉంది, తాగటానికి ఉంది, తిరగటానికి ఉంది. ఏది చేసినా ఆయన అడిగేవాడు లేడు. కానీ అన్ని ఎందుకు దాచిపెట్టుకొని, అన్ని ఎందుకు అనుసుకొని, ప్రతిదీ ఎందుకు చంపుకొని ఉన్నాడంటే ఆయన వలన మనము రక్షణ పొందాలని ఆయన వచ్చాడు. అందుకన్నాడు, ఇదిగో ఈమె ఒక కుమారుని కనును, ఆయన వలన మాత్రమే మనకు ఏమి కలుగుతుందంట? పాపములకు క్షమాపణ. ఈయన ద్వారా మాత్రమే, ఆయనే అన్నాడు, ఇంకా ఎవరు కాదు. ఆయన ద్వారా మాత్రమే మనుషులకు పాప క్షమాపణ కలిగించాలని వచ్చాడు. అందుకని పేతురు, యోహానులు వాళ్ళందరూ కూడా ఆయన బంధించి, రేపు ఉదయం మీరు మాట అనకపోతే మిమ్మల్ని చంపేస్తాము, చచ్చిపోవడానికని సిద్ధమంటే వాళ్ళు ఏమన్నారంటే, అయ్యలారా, దేవుని మహిమను దొంగలించేంతటువంటి దుర్మార్గుడు మేము కాదు, మాలో ఏమీ లేదు. మీ వలే మేము మనుషులు, మాలో ఏమీ లేదు. ఈ రోజు ఈ దుర్బలునికి నడవటానికి శక్తినిచ్చింది ఎవరు తెలుసా? ఆ యేసు నామములోనే ఈడు నడుస్తున్నాడు. ఆయనే వీడి కుటుంబంలో ఉన్న సమస్యలను తీర్చాడు. ఆయనే వీడి జీవితంలో ఉన్న సమాధానం లేని జీవితానికి
సమాధానం ఇచ్చాడు. ఆయన ద్వారా ఈ రోజు ఈడు 10 మందిలో విలువ కలిగిన వాడిగా తిరుగుతున్నాడు. ఆయన ద్వారా వీడికి ఈ రోజు విలువ వచ్చింది. ఈ రోజు ఎంతమంది జీవితాలు విలువ లేని జీవితాలు బతుకుతున్నారు, ఎంతమంది బ్రతుకులు విలువ లేకుండా కేవలం మనుషులుగా ఉన్నారు, కానీ వాళ్ళ బ్రతుకులలో వాళ్ళు చేసే పనుల వల్ల ఎక్కడ వాళ్ళకు విలువ లేకుండా పోయింది. కుటుంబంలో విలువ లేదు, ఇరుగు పొరుగు వారి దగ్గర విలువ లేదు, ప్రపంచంలో విలువ లేదు, సమాజంలో విలువ లేదు. కేవలం ఏదో ఒక దాని కోసం బతుకుతున్నట్టుగా బతుకుతున్నారు. అలాంటి వాళ్లకు విలువ ఇవ్వటానికే నా ప్రభు ఇచ్చాడు నేను మాట్లాడుతున్నాను. ఈ కుంటి వాడికి విలువ లేదు, ఈ రోజు వాడికి ఏమొచ్చింది? విలువ వచ్చింది. ఈ కుంటి వాడిని ఎవరు కూడా లెక్కలో చేర్చుకోలేదు. ఈ రోజు యేసు ప్రభు వారిని ఏం చేశాడు? అందరితో సమానుడిగా మార్చాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ బైబిల్ మనకు తెలియజేస్తున్నటువంటి ఒక ముఖ్యమైన మాట ఏంటంటే, ఆ పేతురు యోహానులు మాట్లాడుతూ, అయ్యలారా, అధికారులారా, ఎవరైనా ప్రజల అధికారులారా, మేము నీతో చెప్పేది ఏంటంటే, మేము నీతో ఒక మాట మాట్లాడేది ఏంటంటే, ఈ దుర్బలునికి చేయబడిన వాటి గురించి మీరు ఎందుకు ప్రయాసపడతారు? అది మేమేదో మా బలం వలన, మా శక్తి వలన, మా అధికారం వలన చేయలేదు, కానీ మీరు సిలువ వేసి చంపిన ఆ యేసు నామములోనే వీడికి ఈ రోజు ఈ స్వస్థత వచ్చింది. ఎవరేసారు సిలువ? మీరే వేసారు. అంతమందిలో చెప్పడం ధైర్యం ఉండొద్దమ్మా. ఎలా చెప్పగలిగారంట? పేతురు మీదకి ఏమొచ్చింది? పరిశుద్ధ ఆత్మ. దేవుని ఆత్మ నీ మీదకి వస్తే ఉన్న సమస్యలను నువ్వు ఆలోచించేది, దేవుడి పనిని చేయడం గురించి ఆలోచిస్తాం. ఈ రోజు ఉదయ కాలంలో నేను ఒక చిన్న కోరికలు చెప్పుకున్నాను, సహోదరి మనం చదువుకున్నాం. దేవుని స్వార్థ కొరకు పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు అంత బలంగా నిలబడాలంటే ఒక చిన్న మాట చెప్పుకున్నాను. కాబట్టి ఇక్కడ ప్రియ సహోదరి సహోదరులారా, ఈ కుటుంబంలో కొరక, ఇక్కడ ప్రజల కొరక దేవుడు తెలియజేస్తున్నట్టు ఒక మంచి మాట ఏంటంటే, ఇదిగో ఆకాశము కిందనున్న ఏ నామములు మనుషులకి స్వస్థత లేదు, మనుషుల యొక్క పాపములకు క్షమాపణ కలగదు, కానీ ఈ నామములోనే క్షమాపణ కలుగుద్ది. కాబట్టి నీ పరిస్థితి ఎలాంటిదైనా, నీ జీవితం ఎలాంటిదైనా, నీకున్న విలువ ఎలాంటిదైనా, ఈ రోజు ఆయన దగ్గరికి వస్తే నిన్ను ఉన్నత స్థితిలో నిలబెట్టగలడు. నేను చెప్తానంట, నిన్ను ఉన్నత స్థానంలో నిలబెట్టగలిగిన గొప్ప దేవుడు. నీకు ఎక్కడ లేనిటువంటి గొప్ప మహిమను తెచ్చి నిన్ను కూర్చొని దేవుడు. ఆయనకంటే గొప్ప దేవుడు కావాలి. కాబట్టి చూడండి, అక్కడ పేతురు యోహానులను బెదిరించారు, పేతురు యోహానులను భయపెట్టారు, కలవర పెట్టారు, ఏదేదో చేయాలనుకున్నారు. కానీ వాళ్ళు ఏమన్నారంట, అయ్యా, మేము నమ్మిన ఆయన మమ్మల్ని కాపాడే సమర్థుడు, మాకెందుకు భయం? చచ్చిపోవడానికైనా సిద్ధమే, ఎందుకంటే ఇప్పుడు కన్ను మూస్తే అక్కడ పరలోకం వెళ్ళిపోతాం, కానీ మేము చనిపోతే మీకు రక్షణ మార్గాన్ని తెలిపే వాళ్ళు ఉంటారు, జాగ్రత్త. ఎంత బాగా చెప్తున్నారు. అంతమందిలో కూడా భయం లేకుండా, మేము లేకపోతే మీకు రక్షణ మార్గం తెలిపే వాళ్ళు లేదు, మేము మీకు రక్షణ మార్గం తెలియజేయాలని మమ్మల్ని మా ప్రభు ఇక్కడ నిలబెట్టాడు. ఈ రోజు మా అంతటి మేము రాలా, ఆయన పంపిస్తేనే మీ మధ్యలోకి వచ్చి మీ అందరికి ఈ రోజు చెప్పగలుగుతున్నామంటే వాళ్ళందరూ భయపడిపోయారు. మీకేంటి ఈ ధైర్యం, మీకేంటి భయపడే తత్వం అంటే, మా ధైర్యము, మా శక్తి, మా బలము మా ప్రభువే. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ చెప్తున్నారు, తృణీకరించబడిన రాయి, అవసరం లేదనుకున్న రాయి, ఆ మూల రాతిని వేసేటప్పుడు ఇక్కడ వేదాలు చదువుతున్నారంట, కరెక్ట్ అయిన రాయి కావాలి. ఏ రాయి అంటే రాయి కట్టరుగా, కరెక్ట్ అయిన రాయి కావాలి. ఎక్కడ రాయి అంటే పక్కనేసిన రాయి వచ్చారు అవసరమైందంట. మేము పడేసామంటే మీరు పడేసాము, తెలియక పడేశారు. ఇప్పుడు నేను తెలిసినని చెప్తున్నాను, ఈ రాయి కూర్చోబెడితే ఇక్కడ ఈ ఇల్లు నిలబడుద్ది. ఈ రాయి కాకుండా ఏ రాయి పెట్టినా దాని మీద నిలబడింది ఏది ఉండదు. అలాగని చెప్తున్నాడు, మీ జీవితాలు, మీ బ్రతుకులు, మీరున్న ప్రతి పరిస్థితిని, ప్రతి ఒక్కరున్న ప్రతి పద్ధతి కూడా, మీ బ్రతుకులు నిత్య జీవానికి, ఎల్లప్పుడూ నిత్య మార్గములు, సంతోషకరమైన ఆనందకరమైన జీవితాలు మీకు కావాలంటే మీరు ఈ రాతి మీదే కట్టబడాలి అంటున్నాడు పౌలు గారు. ఎఫెసీ రాసిన పత్రికల తర్వాత చదువుకోండి. ఈ రాతి మీదే మీరు కట్టబడాలి. కాబట్టి ఈ రాతి మీద కట్టబడిన వాడు ఇక ఎన్నటికీ పడిపోడు. ఆమేన్. ఒకడు పాపం చేయలేదంటాడు, ఒక నెల ఉంటాడు, మళ్ళా పోతుంటాడు. తప్పులు చేయలేదంటాడు, ఒక 4 నెలలు ఉంటాడు, మళ్ళా చేస్తుంటాడు. ఏంటంటే ఉండలేకపోతున్నాను అంటాడు. నువ్వు కట్టింది నీ ఏదో రాయి మీద, కానీ క్రీస్తును బండ మీద నువ్వు కట్టబడితే ప్రాణం పోయేదాకా మళ్ళా పాపం చేయాలి. నీ జీవితం మారింది. నువ్వు మరలా ఈ లోకం ముగించేంత వరకు మరలా వెనుకున్న వాటి వైపు వెళ్ళావు. అదే చెప్తున్నారు వాళ్ళు.
ఇంతమంది మధ్యలో అలా చెప్పినప్పుడు వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకు ఇలా చెప్తున్నారు, మీకు భయం లేదంటే, మేము నీ మాట వినాలా ఆయన మాట వినాలా? ఎవరి మాట వినాలంటున్నారు? మనుషులమైన మీ మాట వినాలా దేవుని మాట వినాలా? మా దేవుడు మమ్మల్ని పంపించింది దీని కొరకే, మా దేవుడు మమ్మల్ని పుట్టించింది దీని కొరకే, మేము ఈరోజు ఈ పని చేసింది కూడా దీని కొరకే. కాబట్టి ఈ కుంటివాడి జీవితమును బాగు చేసిన దేవుడు ఈ రోజు నీ జీవితాన్ని, నా జీవితాన్ని, మనందరి జీవితాలను బాగు చేయటానికి వచ్చి ఉన్నాడు. మాకేం బాగున్నాం కదయ్యా, తింటానికి ఉన్నది, ఉండటానికి ఉన్నది, కట్టుకోవటానికి ఉన్నది, ప్రశాంతంగా ఉన్నాం అనుకుంటున్నాం. ఇది కాదు బాగుపడటమంటే. ప్రతి మనిషి జీవితంలో కరుడు కట్టుకుపోయిన పాపంలో కూరుకుపోయాడు. ఆ పాపంలో నుంచి విడుదల రావాలి. ప్రతి వాడు చేసిన పాపం నుంచి విడుదల కావాలి. ఆ పాప క్షమాపణ ఇవ్వటానికి ఆయన పుట్టాడు. అదే కదా రాయబడింది, మనుషులు వారు బంధించబడిన బంధకాల్లో నుంచి విడిపించడానికే నేను వచ్చాను. నశించిన దానిని వెతికి రక్షించుడికే మనిషి కుమారుడు ఈ లోకంలోకి వచ్చాడు. పాతాళానికి చేరువైన వారిని, పాతాళంలో నశించిపోతున్న వాళ్ళని విడిపించడానికి నేను వచ్చానన్నాడు. హోషేయ గ్రంథం 11వ అధ్యాయం తర్వాత చదువుకునేట్టు మన 11-12 అధ్యాయం. ఓ మరణమా నీ విజయం అక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ? మరణాన్ని జయించి నేను తిరిగి లేచానని చెప్పాడు. పాతాళంలో ఉన్న వాళ్ళ అనేకులని బయటికి తీసుకొచ్చాడంటే మామూలు విషయం. ఎలా పాతాళానికి వెళ్ళిపోయాడు? జక్కయ్య మాట్లాడుతున్నాడు, నేను అర్హుని కాదు, నేను పాపంతో నిండిపోయిన వాడిని, నేను చేసిన పాపం అంతెంత కాదు, కానీ నిన్ను కొరక నేను కాడికి వస్తే బాగు చేస్తాను. ఎంతలో పాపినైనా కూడా బాగు చేస్తానంటే, ఎలాంటి కరుడు కొట్టుకుపోయిన నరహంతకుడైనా, హింసకుడైనా, దోషకుడైనా, హానికరుడైనా, ఎంతమందిని పాడు చేసిన జీవితమైనా కొరక ఈయన దగ్గరికి వస్తే నీ పాపములన్నీ కడిగిన ఆనుమత్యంలాగా మరలా నిలబెట్టగలడు ఆయన. ఈరోజు ఎవరెవరు చాలా అనుకుంటారు, సమాధానం కావాలి, సంతోషం కావాలి, నెమ్మది కావాలని ఎక్కడికక్కడికి వెళ్తున్నారు. నెమ్మదిని ఇచ్చేటువంటి ఆయన దగ్గరికి రా. నీ జీవితంలో నెమ్మది లేకపోతే నన్ను అడుగంటున్నాడు ఆయన. అందుకని అంటున్నాడు, అయ్యలారా మేము మీకు చెప్తున్నాము, మీరు తృణీకరించబడిన రాయే ఈరోజు మూలకు తలరాయి అయింది. ఏ నామమున ఆకాశము కింద ఇవ్వబడిన ఏ నామములో మనకు ఏమి లేదంటమ్మా? చదువు ఒకసారి చదవండి, ప్రార్థన చేస్తాను. 12వ వచనం. ఈ నామముననే మనకు రక్షణ పొందవలెను. ఆకాశము క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామములో మనకు రక్షణ లేము. ఏ నామములో కూడా మనకేమి లేదంట, రక్షణ లేదంట. ఎందుకంటే ఈరోజు ఇదే అనుకూల సమయం, నేడే రక్షణ దినం. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఏమవుతామమ్మా? ఎలా తప్పించుకోగలమా? ఇన్నిసార్లు బతిమిలాడి హెచ్చరిక చేస్తారు. అప్పుడప్పుడు పోలీసు వాళ్ళు దారిలో వెళ్తున్నప్పుడు 1-2 సార్లు 2కు 100 సార్లు చెప్తుంటారు, హెల్మెట్ పెట్టుకోండి, అది చేయండి, ఇది చేయండి అని. వినకపోతే ఏం చేస్తారు? పెనాల్టీలు వేస్తారు. పెనాల్టీలు వేసి వినకపోతే ఏం చేస్తారు? తీసుకెళ్లి జైల్లో నిగుతారు. జైల్లో నీకు నా ఇష్టం వచ్చినట్టు ఉంటానని ఇష్టం వచ్చినట్టు తిరిగింది అనుకో, కింద పడతాడు, తల పగిలితే చస్తాడు. ఇవన్నీ ఎందుకు చెప్పాడంటే ఈ రోజు నువ్వు చచ్చిపోకూడదని. కాబట్టి ఇవన్నీ కూడా ఈ రోజు దేవుడు మన ద్వారా, ఇలాంటి యేసు ప్రభు యొక్క మాటలు చెప్పే వాళ్ళ ద్వారా ఎందుకు ఈ ప్రపంచానికి తెలియజేస్తున్నాడంటే, రేపు ఆరని అగ్నిలో నువ్వు కాలకూడదని. ఆ కాలిన రోజు ధనవంతుడు ఏమన్నాడు? అయ్యా నాకు తెలియదు, ఒకవేళ తెలిసి ఉంటే నేను ఎప్పుడో మారేవాడిని. కాబట్టి నా సహోదరులు కింద ఉన్నారయ్యా, వాళ్ళ దగ్గరికైనా లాజర్ను పంపేయా నమ్ముతారంటే, ఇచ్చోడా కింద ఉన్నటువంటి మోషే వాళ్ళు చెప్తే సరి, మేము చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పాలి. ఎందుకు చెప్పాలంటే, మీకు వారం చెప్పాను, శనివారం కూడా ఎందుకు చెప్పాలంటే, చెప్పినప్పుడు పాకానాది వినపడ్డప్పుడు అలర్ట్ గా ఉంటారు జనాలు. చెప్పాలంటే పాపముల నుంచి విడుదల కలిగించటానికి వచ్చాడు. కాబట్టి జీవితాలు బాగు చేయటానికి, నశించిపోతున్న ఆత్మలను బ్రతికించి నిత్య రాజ్యానికి వారసులుగా మార్చడానికి ఆయన వచ్చాడు. కాబట్టి ఏమంటున్నారంటే ఆయన, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవరును తండ్రి యొద్దకు వెళ్ళలేరు. అక్కడ అన్నారు చూడండి, నా ద్వారా తప్ప అంటే మీరు వేరే వేరే మార్గాలు ఎత్తుకున్న ఏది కూడా వేస్టే. ఎవడైనా నా దగ్గరికి వస్తే నేను ఏం చేస్తాను అని, వాడి చేసిన పాపం నుంచి కడిగి పరిశుద్ధునిగా మార్చి పరలోకానికి పంపిస్తాను. కాబట్టి ఈ రక్షణ సువార్త దేవుడు మనకు తెలియజేస్తున్న మాట ఏంటంటే,
ఎవరినైతే నువ్వు ఎప్పుడైతే మీరు తృణీకరించావో అదే మూలక తలరాయి కనుక ఎంతవరకు నువ్వు యేసు ప్రభువును తృణీకరిస్తే ఈ రోజు ఒక్కసారి నువ్వు కూర్చున్న స్థలంలోని ప్రభువా, నా జీవితంలో నేను ఇలాంటి తప్పు చేశాను ప్రభువా, నా కుటుంబంలో సమాధానం లేదు, నా మనసులో నెమ్మది లేదు, నా జీవితం నాశనానికి దగ్గర అయిపోయిందయ్యా. ఈ రోజు నువ్వైతే ప్రభువా ఆ దుర్బలను ఆ కుంటివానికి బాగు చేసి వానికి సమాధానం ఇచ్చినట్టుగా నా బ్రతుకును కూడా మార్చి నాకు నువ్వు నెమ్మదిని సమాధానం దయచేయమని ప్రార్థన చేయి. తృణీకరించబడిన రాయి వాడి మూలకేమైంది? తలరాయి అయింది. ఈ రోజు మనము తృణీకరించబడిన ఈ ప్రభువే మన జీవితాలకు ప్రధానమైపోతాడు. అలాంటి కృప కుటుంబములకు కూడా మనందరికి దేవుడు అనుగ్రహించిన గాక. ఆమేన్.